గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని దాతల సహకారంతో మరింతగా అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖరరావు ప్రకటించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన హెచ్డిఎస్ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం పలు అంశాలపై దాతలతో చర్చించారు. తీసుకురావడానికి, పేషెంట్కి శుభ్రంగా ఇవ్వడానికి మా నాన్నగారు, మా అమ్మగారు ఒల్లూరి రాజారత్నం, ఒల్లూరి కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం ఇది న్యాట్కో వారికి ఇవ్వటం జరిగింది. అంటే ఇది ఒక 50,000 పైన అవుతుందండి. నేను ఇచ్చింది 50,000, ఇంకా ఎక్కువైంది. ఆసుపత్రి అభివృద్ధి కోసం తులసి రామచంద్ర ప్రభు 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారని, త్వరితగతంగా సర్వీస్ బ్లాక్స్ను పూర్తి చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు. హాస్పిటల్లో కూడా చాలా పాకెట్స్ ఆఫ్ గ్రీనరీ డెవలప్ చేశాము. ఇక్కడ స్క్రాప్ అంతా రిమూవ్ చేసి 80% స్క్రాప్ అంతా రిమూవ్ చేసి మొత్తం హాస్పిటల్ అంతా కూడా మనకి ఆ 30 పాయింట్ ఫార్ములాలో భాగంగా స్వచ్ఛత, ఇవాళ స్వచ్ఛత డే యాక్చువల్గా అయితే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంలో ప్రతి థర్డ్ సాటర్డే చేస్తూ మొత్తం హాస్పిటల్ అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుతున్నాము. అలాగే అక్కడ 3 జోన్స్గా క్యాజువాలిటీ పెట్టేసి, క్యాజువాలిటీకి అనుబంధంగా మన స్టెప్ డౌన్ ఐసీయూ మన మినిస్టర్ గారే ఓపెన్ చేశారు. దాంట్లో వెంటిలేటర్స్ కూడా రెడ్ క్రాస్ వాళ్ళు ఇచ్చున్నారు. అలాగే దాంట్లో 15 బెడ్స్ తోటి స్టెప్ డౌన్ ఐసీ కూడా క్యాజువాలిటీకి అనుబంధంగా మనకి బెడ్స్. థియేటర్ లేదు, రౌండ్ ద క్లాక్ థియేటర్ లేదు. థియేటర్ని 5 విభాగాలుగా చేసి రౌండ్ ద క్లాక్ డ్రామా థియేటర్ 24/7 నడిచేలాగా దాంట్లో 2 lakhs వర్త్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి, డొనేషన్స్ తీసుకొచ్చి దాన్ని కూడా 5 విభాగాలుగా చేసి ఎక్కడ కూడా 24/7 ఎమర్జెన్సీ సర్జరీస్ కానీ, జనరల్ సర్జరీ కానీ, ఆర్థోపెడిక్స్ కానీ, ప్లాస్టిక్ సర్జరీ కానీ జరిగేలాగా దాన్ని రివ్యాంప్ చేశాము. అలాగే కొల్లస్కోప్ రూమ్ ఒకటి కొత్తది కన్స్ట్రక్ట్ చేసి దాన్ని, అది కూడా మన ఓపెనింగ్ రెడీగా ఉంది, అది మనం ఒకసారి చూడాలి. అట్లాగే వెల్నెస్ క్లినిక్ మన ప్రీతమ ఎమ్మెల్యే నజీర్ గారు ఓపెన్ చేశారు. అలాగే జీరియాట్రిక్ వార్డు 15 బెడ్స్ తోటి ఇప్పుడు రెడీ చేస్తున్నది కూడా రెడీగా ఉంది మన ఓపెనింగ్కి. అలాగే చాలా మనకి ఇక్కడ ఉన్న రిఫార్మ్స్ అని మనం చేస్తూ వచ్చాము. ఎవరు ఇంజనీరింగ్ వాళ్ళు ఇక్కడ ఎందుకు పడుతుంది ఇన్ని రోజులు ఇంటర్నల్ ప్లాన్ ఇవ్వడానికి? ఆయన సొంత డబ్బులు పెట్టి ఫ్రీగా కడతా అంటే చిన్న చిన్నగా మార్పులు అయితే నో ప్రాబ్లం. మేజర్గా కోడంతా ఏం లేవు కదా, మార్పులు ఏం లేవు కదా. కూర్చొని చూడండి, మీరు చూడండి ఏదన్నా
మీరు ఏదైనా మా ఇంజనీరింగ్ వాళ్ళు ప్లాన్ లేదని మీరు కూర్చొని డిస్కస్ చేసి 1 వీక్లో ఫైనల్ ప్లాన్ ఇంకేదైనా ఉంటే మాడిఫై చేసి ఇచ్చేయాలి 1 వీక్. అంత మాత్రం డిలే చేయట్లేదు. వెంటనే వీక్లో కొబ్బరికాయ కొట్టాలి. ఓపెన్ ఓకే.